సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. నరసింహుడు సర్వ జగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణుడి అవతారంలో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ తిరువీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. గోవింద నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమోగాయి. ఉదయం 4:30 గంటలకే తలుపులు తీసి శ్రీవారికి నిత్య కైంకర్యములు, నిత్య పూజా కార్యక్రమాలు, మహానైవేద్యము, పరిహరణము, ఆలయ పరివార దేవతలకు అర్చన, పూజా విధానం, సమ్ముఖ ఆంజనేయ స్వామి వారికి, తేరు ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలంతా ముగించి వసంత వల్లభులు విశేషంగా సూర్య నారాయణమూర్తి అలంకారం చేసుకొని సప్త అశ్వాలతో స్వామి సూర్యప్రభ సప్త మేరువులతో స్వామివారు అలంకరించుకొని కళ్యాణ మంటపంలో ఆస్థానమయ్యి ఉభయకర్తలకు శ్రీవారి ప్రజలందరి పేరిట స్వామివారికి అర్చన, పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి లోపల ప్రదక్షిణం చేసుకొని మహాద్వారంలో భక్తులకు అందరికీ దర్శన భాగ్యం కలిగించి శ్రీవారి యొక్క ఆలయ తిరువీధులకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగించి తిరిగి స్వామివారి యథాస్థానం చేరి లోపల మహా నైవేద్యం చేసి స్వామివారికి ఉత్సవం కంప్లీట్ పూర్తవుతుంది. రథసప్తమి రోజు స్వామివారిని దర్శించి మంచి ఆరోగ్య భాగ్యాలు భగవంతుడు ప్రజలందరికీ కలిగించాలని, నిత్య లక్ష్మీకర సౌభాగ్యాలన్నింటినీ కూడా స్వామి ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలని కోరుతూ స్వస్తి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.